హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియో వచ్చేసి మేము క్రిస్మస్ డే పెడుతున్నాం అనమాట. సో ప్రతి వీడియో లాగానే ఈ క్రిస్మస్ డే పెట్టేది కూడా స్పెషల్ మాకు. ఎందుకు అంటే ఈవెన్ పుట్టినప్పటి నుంచి కూడా మేము క్రిస్మస్ ట్రీ పెట్టుకుంటూ వస్తున్నాం. దిస్ ఈస్ హిస్ సెకండ్ క్రిస్మస్. అది ఎందుకు అని అంటే నాకు అప్పటి నుంచి అనిపించింది అనమాట, క్రిస్మస్ ట్రీ అంటేనే ఇట్స్ సెలబ్రేషన్ అనిపిస్తుంది, సెలబ్రేషన్ ఆఫ్ బర్త్ అనిపిస్తుంది. సో వాడు కూడా అదే సీజన్లో జస్ట్ క్రిస్మస్ ముందే పుట్టాడు. సో నేను అనుకున్నా, సో వీడికి ఎవ్రీ ఇయర్ క్రిస్మస్ ట్రీ పెట్టాలని. సో ఈ వీడియో వచ్చేసి ఈ ఇయర్ మేము పెట్టే క్రిస్మస్ ట్రీ విత్ యువెన్. హలో, హాయ్ శాంటా. మా బుజ్జి శాంటా ఈజ్ రెడీ టు లైట్ అప్ ద ట్రీ. ఇవి క్రిస్మస్ ట్రీ పెడదామా? లెట్స్ డూ ఇట్. ఇవి తీసుకొని రాపో. Go and get me that. Santa. This is our tree. Okay, now you wait. Let's do it. ఏం చూస్తున్నామ్మా? ఏం చూస్తున్నా? ఏమేం చూస్తున్నా? పెడదామా? హెల్ప్ చేస్తావా అమ్మకి? నువ్వు చేస్తావా? లాస్ట్ ఇయర్ క్రిస్మస్ ట్రీ పెట్టినప్పుడు వీడు చాలా చిన్నగా ఉండేవాడు. ఇప్పుడు కొంచెం పెద్దవాడు అయిపోయాడు కదా. నేను ట్రీ పెడుతుంటే అటు ఇటు తిరిగి అమ్మ అనుకుంటూ క్యూట్గా వేస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది. ఇది పెడదామా ట్రీకి? పెడదామా? నువ్వు శాంటా చూపి అటు. శాంటా, లిటిల్ శాంటా. సరే, ఇంకా అయిపోలేదు, మొత్తం పెడదాం. పెడదామా? చూడు, నీ డ్రెస్ మీద శాంటా, ఇక్కడ శాంటా, నువ్వు శాంటా, ఇదొక శాంటా. ఇద్దరు శాంటాలే. ఇట్లా థ్రెడ్స్ ఇస్తాం అనమాట. ఈ థ్రెడ్స్తోని ఈ బాల్స్ అటాచ్ చేసి ఈ ట్రీలో మనకి ఎక్కడ కావాలంటే అక్కడ టై చేసుకోవాలి.
ఫైనల్గా మా క్రిస్మస్ ట్రీ రెడీ అయిపోయింది. సో ఇప్పుడు నెక్స్ట్ నేను మామిడి కోసం హెల్తీ లడ్డు ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. లడ్డు అంటే ఆల్ డ్రై ఫ్రూట్స్ వేసి, బికాస్ డ్రై ఫ్రూట్స్ డైరెక్ట్ తింటే గొంతులో చోక్ అయిపోతుంది కదా. సో డ్రై ఫ్రూట్స్, బట్ షుగర్ పెట్టను వాడికి ఇంకా. సో ఐ డోంట్ వాంట్ టు యాడ్ షుగర్. ఇన్స్టెడ్ ఆఫ్ షుగర్ నేను డేట్స్ వాడదాం అనుకుంటున్నాను. సో నేను ఇది ఎట్లా చేస్తా అనేది చూపిస్తాను మీకు. దీనికోసం నేను ఈ కప్పు నిండా ఒక్కొక్క కప్ అనమాట. ఈచ్ కప్ బాదాం, వాల్నట్, మక్కానా ఏమో 2 కప్స్ వేస్తున్నా, ఎందుకంటే 1 కప్ అంటే దీంట్లో సరిపోదు కదా. సో 2 కప్స్ ఆఫ్ మక్కానా, జీడిపప్పు అండ్ పల్లీలు, అండ్ నెక్స్ట్ డేట్స్ అనమాట. డేట్స్ కూడా వచ్చి 2 కప్స్ వేస్తాను, ఎందుకంటే 1 కప్ అంటే దీంట్లో 4 పడతాయి కదా. సో 2 కప్స్ డేట్స్ వేస్తున్నాను. నేను స్టార్టింగ్ కొంచెమే చేస్తున్నా, ఎందుకంటే ఐ డోంట్ నో వాడికి అది నచ్చుతుందో లేదో, తింటాడో లేదో. సో కొంచెం చేసి వాడికి నచ్చితే నేను మళ్ళీ చేస్తాను. దీనికి కావాల్సిన ఇంకొక ఇంగ్రీడియంట్ వచ్చేసి నెయ్యి అనమాట. అది హోమ్ మేడ్ గీ అయితే చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. సో నేనైతే హోమ్ మేడ్ గీ యూస్ చేస్తున్నా. సో ఎట్లా ఫస్ట్ వచ్చేసి ఇవన్నీ రోస్ట్ చేసుకోవాలన్నమాట. అన్నీ ఒకేసారి నేను రోస్ట్ చేసేస్తా. రోస్ట్ చేసి అండ్ దెన్ బ్లెండ్ చేసుకోవాలి. లెట్స్ గో. ఇవన్నీ కూడా బాగా రోస్ట్ అయినాయి. వీటిని తీసి చల్లారిన తర్వాత గ్రైండ్ చేయాలన్నమాట. చల్లారిన తర్వాత దీంట్లోనే ఒక 10 to 12 డేట్స్ వేసాను. ఇప్పుడు దీన్ని మొత్తం నేను మిక్సీ పెట్టిస్తాను మెత్తగా. సో ఇట్లా మొత్తం పేస్ట్ లాగా అయిపోవాలన్నమాట. నెక్స్ట్ సేమ్ ఏ కప్తో అయితే వేసానో ఆ కప్కి 2 కప్స్ అంత నెయ్యి రెడీ చేసుకున్నా. బట్ మోస్ట్లీ 1 కప్ అంత నెయ్యి సరిపోతుంది. సో ఇదంతా ఈ మిక్సీ పట్టిందంతా వచ్చేసి ఇట్లా ఆల్మోస్ట్ కొంచెం దగ్గరగానే అవుతుంది అనమాట, ఎందుకంటే డేట్స్ కొంచెం జ్యూసీ ఉన్నాయి కదా. సో ఇప్పుడు ఆయిల్ గీ ఎంత పడితే అంతవరకు వేసేసి ఉండలు చుట్టుకోవాలన్నమాట. ఇది 1 కప్ ఆఫ్ ఆయిల్ వేసాను. ఇప్పుడు దీని అంతా కూడా చేతితోటి మంచిగా మిక్స్ చేసుకోవాలి. సో కొంచెం ఇట్లా తడిగా ఉండాలన్నమాట. సో ఇప్పుడు ఈజీగా వచ్చేస్తాయి లడ్డూలు. ఈ క్వాంటిటీ తీసుకొని చేతితో ఇలా లడ్డు చేస్తే చాలా టేస్టీగా ఉంటాయి. నాకైతే చాలా ఇష్టం ఇట్లా. మా ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ చేస్తుండే. ఐ థింక్ ఇప్పుడు యువన్ గాడు ఫుల్ తినేస్తాడు అనుకుంటున్నా. క్యూటీ లడ్డూస్. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా. ఒకవేళ మీకు చిన్నపిల్లలు ఉంటే మీరు ట్రై చేయండి, లేదంటే మీకు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి షేర్ చేసి ట్రై చేయమని చెప్పండి. ఇది నిజంగా చాలా హెల్తీ. ట్రై చేసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో నాతో కామెంట్ సెక్షన్లో చెప్పండి. బాయ్. యువి బాయ్.